హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసం రోజు గుడికి వెళ్ళేటప్పుడు ఏ ఏ వస్తువులు మనం వెంట తీసుకువెళ్ళాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ వస్త్రం అయితే చేసుకున్నాను, పాలతో వస్త్రం అయితే చేసుకున్నాను, ఇంకా పువ్వొత్తులు కూడా చేసేసుకున్నాను. పువ్వొత్తులు అయితే ఉసిరి దీపం వెలిగిస్తాం కాబట్టి దానిపైన పెట్టుకోవడానికైతే పువ్వొత్తులను అయితే చేసుకున్నాను. ఇలా పువ్వొత్తులు చేసుకొని ఒక గాజు బాక్స్లో అయితే వేసేసుకున్నాను ఒత్తులను. ఇక్కడైతే ఒక ఖాళీ బాక్స్ని అయితే తీసుకున్నాను, ఎందుకంటే అందులో అన్నీ పెట్టుకోవడానికి. ఇంకా టీ గ్లాసెస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే అందులో కుంకుమ పసుపు అలాంటివి వేసుకొని పెట్టుకోవడానికి అయితే టీ గ్లాసెస్ అయితే తీసుకోండి. ఇలా బాక్స్లో పెట్టుకోవడం వల్ల అన్నీ పెట్టుకున్నట్టు ఉంటుంది, అన్నీ నీట్గా కూడా ఉంటాయి. ఇలా ఆర్గనైజింగ్గా పెట్టుకోవడం వల్ల ఏది కూడా మర్చిపోకుండా ఉంటాము. ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక 6 నుంచి 7 వరకు టీ గ్లాసెస్ అయితే సరిపోతుంది మనకు. హ్యాపీగా అందులో అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక గ్లాసులో అయితే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కింద అయితే ముగ్గు వేసుకుంటాం కదా, అందుకోసమని ముగ్గు పిండితో వేయకూడదు. అందుకని బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. బియ్యం పిండితో మనం అయితే చక్కగా ముగ్గు అయితే వేసుకోవాలి. ఇలా గ్లాస్లో అయితే బియ్యం పిండిని వేసేసుకొని ఇంకా బాక్స్లో పెట్టేసుకోవడమే. ఇక్కడ ఇంకొక గ్లాస్లో అయితే నేను కుంకుమనైతే వేసేసుకున్నాను. దేవుడికి బొట్లు పెట్టుకుంటాం కాబట్టి కుంకుమ అయితే తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా వేరే బాక్స్లో అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు తీసుకొని అయితే ఆ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే తీసుకొని మనం ఒక బాక్స్ లాంటి కంటైనర్లో అయితే పెట్టుకుంటే మనకు క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పూజ చేసుకునేటప్పుడు సింపుల్గా అయితే ఆ బాక్స్ తీసేసి ఒక్కొక్క డబ్బాలో నుంచి తీసుకొని అయితే మనం పూజ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అక్షింతలు కలిపి అయితే పెట్టుకున్నాను, కుంకుమ వేసి ఇంకా బియ్యంతో అక్షింతలు అయితే కలిపి పెట్టుకున్నాను. అక్షింతలు అయితే తప్పనిసరిగా మర్చిపోకుండా తీసుకొని అయితే వెళ్ళండి, ఎందుకంటే మనం 365 ఒత్తులు అయితే కాలుస్తాం కదా, అప్పుడైతే అందులో మనం తప్పనిసరిగా అక్షింతలు అయితే వేయాలి. అక్షింతలు వేసి ఓం త్రయంబకాయ నమః, ఓం త్రయంబకాయ నమః అని అయితే మంత్రాన్ని చెప్పుకుంటూ అక్షింతలు అయితే అందులో వేయాలి. ఇలా ఈ మంత్రాన్ని మనం 21 సార్లు అయితే చదువుకోవాలి. లేకపోతే దామోదరాయ నమః అని కూడా చదువుకోవచ్చు. ఏ మంత్రమైనా సరే 21 సార్లు లేదా 11 సార్లు అయితే మన మనసులో చదువుకొని మన కోరికను గట్టిగా దేవుడికి చెప్పేసుకోవాలి. ఇక్కడైతే నేను దేవుడి ప్రసాదం కోసం అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నాను. బెల్లం మరియు కొంచెం చక్కెర కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనం పూజ చేసిన తర్వాత ఏదో ఒక నైవేద్యాన్ని దేవుడికి అయితే సమర్పించాలి కదా, అందుకని నేనైతే ఇక్కడ బెల్లాన్ని అయితే తీసుకున్నాను దేవుడికి సమర్పించడానికి. ఇంకా కాయిన్స్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనం తులసమ్మ దగ్గర గౌరమ్మను అయితే చేసి పెట్టుకుంటాం కదా, అందులో అయితే మనం కాయిన్స్ని అయితే పెట్టుకొని మనసులో కోరిక అయితే కోరుకోవాలి. కాయిన్స్ని కూడా పెట్టుకోవాలి. ఒక కర్పూరం డబ్బా కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే 365 ఒత్తులు కాల్చేటప్పుడు దానిపైన మనం కర్పూరాన్ని పెట్టి వెలిగించడం వల్ల తొందరగా అయితే వెలుగుతుంది, లేకపోతే లేట్ అవుతుంది. మనం బయట ముట్టిస్తాం కాబట్టి గాలి కూడా వస్తూ ఉంటుంది, అందుకని దానిపైన కర్పూరాన్ని ఉంచి కాలిస్తే గనక మనకు తప్పకుండా తొందరగా వెలుగుతుంది. ఇక్కడైతే నూనె అయితే తీసుకున్నాను, నువ్వుల నూనె అయితే తీసుకున్నాను నేను దేవుడి కోసం పూజ చేయడానికి, 365 ఒత్తులు కాల్చడానికి. నెయ్యిని కూడా తీసుకోవచ్చు, నెయ్యి లేదా నువ్వుల నూనె, ఇవి రెండులో ఏది తీసుకున్నా పర్లేదు, మోక్షమే ఇవి రెండు కూడా. ఇంకా అగరబత్తులు, వత్తులు
ఇంకా వక్కలు కూడా తీసుకున్నాను. ఎందుకంటే వక్కలు కూడా మనం గౌరమ్మని చేసిన దగ్గర అయితే వేయాలి. వక్కలు వేసి కోరుకోవాలి మన మనసులో కోరిక. ఇక్కడైతే నేను బియ్యం పిండిలో పాలైతే పోసుకొని తడిపైతే పెట్టుకున్నాను. ఎందుకంటే పిండి దివ్యలైతే చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే చేసేసుకోవచ్చు ఈజీగా. అందుకని తడిపి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పిండి దివ్యలు అయితే చేసుకొని కొన్ని విష్ణువుకి, కొన్ని అయితే శివుడి నామం చేసుకొని అయితే పెట్టేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు తొందరగా అయితే అయిపోతుంది. పూజ చేసుకోవడం సింపుల్గా కూడా ఉంటుంది. ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల. అగరబత్తి, గంట, ఇంకా కర్పూరం ఇస్తాం కాబట్టి హారతి ఇచ్చేటప్పుడు ఒక పళ్ళాన్ని అయితే తీసుకున్నాను. ఇంకా మట్టి దివ్యలు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక గంధం డబ్బాను కూడా తీసుకున్నాను. ఎందుకంటే బొట్లు పెట్టుకుంటాం కదా, అందుకని గంధం డబ్బా కూడా తీసుకోవాలి తప్పకుండా. ఏది కూడా మర్చిపోవద్దు. ఏది మర్చిపోయినా కూడా మనకు అక్కడ ఇబ్బందే ఏర్పడుతుంది. కాబట్టి అన్నీ సిద్ధంగా ముందు రోజు, ఒక రోజు ముందు నైట్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం వెళ్ళేటప్పుడు ఈజీగా అవుతుంది. అక్కడ వర్క్ చేసుకోవడం కూడా పూజ మంచిగా హ్యాపీగా అయితే చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి అనగా శివుడికి ఎంతో ఇష్టమైన ప్రీతిప్రదమైన మాసం అయితే ఇది. శివకేశవులకు కూడా ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి మనం ఎంత వీలైతే అంతవరకు పూజ అయితే చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ కార్తీక మాసం మొత్తం చేయలేని వారు అట్లీస్ట్ ఈ పౌర్ణమి రోజు అయితే తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే మన ఇల్లు ఎప్పుడూ ఆనందంతో, ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఎందుకంటే ఇది శివయ్యకు ఇష్టమైన మాసం కాబట్టి మన మనసులో ఏ కోరిక కోరుకొని మనం దీపం వెలిగించినా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇలా అన్నీ ఒక క్యారీ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను. ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇంకా ఆకులు తీసుకోలేదు, తర్వాత తీసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి.